మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథను కేసీఆర్ కమిషన్ల భగీరథగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి భాగోతం త్వరలోనే బయట పెడతామన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర చర్యలుంటాయంటున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో కోట్ల రూపాయలు స్కామ్ చేసిందని, ప్రజలను తప్పుదారి పట్టించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్ముకున్నాయంటూ కూడా దేవరకద్ర ఎమ్మెల్యే జేఎంఆర్ అంటున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఈ గత 2-3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మిషన్ భగీరథకు సంబంధించి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో చర్చలు ఊపందుకున్నాయి. దీని మీద మీ క్లారిటీ ఏంటి? ఇప్పుడు మీరు నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత 10 సంవత్సరాలుగా ఎంత పెద్ద ఎత్తున దోపిడీ చేసిరో ఆ దోపిడీ అంతా కూడా ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తూ ఉంది. ముఖ్యంగా మేము ఎన్నటి నుంచో చెప్తా ఉన్నాం, మేము ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మేము మా గొంతుగా వినిపించడం ఏంటంటే, ఈ మిషన్ భగీరథలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, దానికి పూర్తిగా గతంలో ఉన్న ప్రభుత్వం సహకరిస్తూ ఉందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఆ వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ విషయానికి వస్తే మేము అప్పుడే అన్నాం, అది మిషన్ భగీరథ కాదు, కమిషన్ భగీరథ అని చెప్పేసి. ఆ మిషన్ భగీరథలో 7,000 కోట్లకు పైచిలకు అవినీతి జరిగిందని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఈరోజు చూసిరు మీరు. అది గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అంటే ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, మంత్రి, అల్లుడు, బిడ్డ అందరి ఇన్వాల్వ్మెంట్తోనే అవినీతి జరిగింది. వాళ్ళ చేతులు లేకుండా, అంటే వాళ్ళు అనుమతులు లేకుండా ఇట్లాంటి అవినీతి ఏవి జరగలే. ఈరోజు మేమేమంటా ఉన్నామంటే, ఈరోజు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఎంత పచ్చి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కట్టిన ట్యాంకులు కానీ, వేసిన పైప్ లైన్ కానీ అవిటి కలర్ ఇచ్చేసి దాని మీద కూడా బిల్లులు వసూలు చేసిరని చెప్పేసి ఈరోజు విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మా ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించారు. అదేవిధంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ జరిగిన అక్రమాలు, అవినీతి యొక్క పైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ జనాలకు తెలుస్తున్నాయి, మేము చేసిన దొంగతనాలన్నీ బయటపడుతున్నాయి, ప్రజలకు తెలుస్తున్నాయని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన 10 సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి దిగజారి ఈరోజు మమ్మల్ని టచ్ చేసుడు అనే సినిమా డైలాగ్ కొడతాం. మేమేం టచ్ చేయాల్సిన అవసరం, ఆల్రెడీ మిమ్మల్ని టచ్ చేసిర్రు. మన జరిగిన ఎన్నికలలో మిమ్మల్ని ఇంటికి పంపించారు. రేపు జరగబోయే ఎంపీ ఎన్నికలలో కూడా మీ ఒక్క ఎంపీ కూడా డిపాజిట్లు రాకుండా ప్రజలే మిమ్మల్ని టచ్ చేసి పంపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఒకవైపు చూస్తున్నానా, అంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా అంటే తప్పుడుగా మాట్లాడడం కావచ్చు. గతంలో ఇలాంటి రాజకీయాలను చూసినటువంటి పరిస్థితి లేవు. ఒకవేళ ఈసారి ఆ మాటలు మాట్లాడడం కానీ దాని మీద మీ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నేను ఒకటే చెప్తా ఉన్నా, అంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులను గౌరవించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చినాక ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరు. అంటే వాళ్ళు మొన్న 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగించరు, అంటే అడ్డగోలిగా దోచుకున్నారు. అదేవిధంగా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులకు కూడా తెలియకుండా వీళ్ళే పాలన కొనసాగించారు. అదే ధోరణి ఇప్పుడు కొనసాగుతుందని ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని మేము పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే, కొందరు ఆయన దొడ్ల కట్టేసిన కొన్ని కుక్కలు ఉంటాయి కదా, మొరిగే కుక్కల్ని కొందరు ఎంబడ పెట్టుకున్నాడు. ఆ మొరిగే కుక్కలతోన అడ్డగోడిగా మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఈరోజు అన్నీ గమనిస్తూ ఉన్నారు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన దోపిడీని. ముఖ్యంగా మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు ఆ జగదీశ్వర్ రెడ్డి అనేటోడు వానికి తెలివి ఉందా లేదా తెలియదు, వాడు కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను అనొద్దు, కానీ మాకు ఆ సంస్కారం ఉంది. కానీ ఆ సంస్కారం లేని జగదీశ్వర్ రెడ్డి అనేటోడు కూడా వాడు ఎవడో తప్పు చేస్తే వాడిని వీడు సమర్థిస్తున్నాడు. వీడో గజ దొంగ. ఎందుకంటే ఆ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఉండి 1000 కోట్ల దోపిడీ చేసిందని చెప్పేసి అన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఈరోజు మేము ఆ విచారానికి ఆదేశించినాం కాబట్టి అవన్నీ బయటకు వస్తున్నాయని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారిని చెప్పుతోన పోల్చే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. అరే మీరు ఇంత అవినీతి పరులు, మీరు ఇంత దోపిడీలు చేసేసి మళ్ళా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మా మీద నెపం నెడతా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పారదర్శక పాలన, ఎంతోమంది మేధావులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల, మా మంత్రుల పాలన పట్ల. ఈరోజు మీరు గతంలో ఏ మంత్రి ఏ శాఖకు ఉండేనో మీకే తెలియకపోతుండే, కానీ ఈరోజు ప్రజలకు ఏ మంత్రి ఏ శాఖకు పనిచేస్తున్నాడో ఆ విధంగా పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు కూడా దాన్ని హర్షం వ్యక్తం చేస్తారు. ఈ 2 నెలల కాలంలో మేము ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఏం జరిగింది గతంలో అనే విషయాలు.
వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీకి పాల్పడారన్న విషయాలను కూడా బయటకు పెడతా ఉన్నాం. అది చూస్తూ ఉన్నారు. అది తట్టుకోలేక ఏవి లేనిపోయిన ఆరోపణలు, అరే వచ్చి 2 నెలలే కాలే మేము ఏం చేస్తామడా అన్న. ఇప్పుడు అంటున్నారు ఒకవేళ అంటే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కొత్త ఉద్యమానికి తెరలేపుతారని చెప్పి కూడా సీఎం అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మనం ఒకటి సామెతలు ఉంది కదా, ఈరోజు మేము అన్ని విషయాలల్లో కూడా బయట పెడతా ఉన్నాం. వాళ్ళు చేసిన దోపిడీ అన్ని కూడా బయటకు తీసుకొచ్చి ప్రజలకు తెలిసే విధంగా మేము ఎంక్వైరీలు చేయిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ, తర్వాత విజిలెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ, ఎక్కడెక్కడ వాళ్ళు ఏమేమి అవినీతికి పాల్పడ్డారు అన్ని విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. ప్రజలు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. సో దాన్ని డైవర్ట్ చేయాలంటే కేసీఆర్ గారు సెంటిమెంట్ ఏంది? సెంటిమెంట్ రాజకీయాలు చేయడంలో కేసీఆర్ గారు దిట్ట. అబద్ధాలు మాట్లాడడంలో కేసీఆర్ గారికి మించిన వ్యక్తి ప్రపంచంలోనే ఉంటాడు. సో అబద్ధాలు మాట్లాడేసి అరే ఏమో అయిపోతా ఉంది, ఏమైపోయింది? మీరు చేసిన మీరు యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మీ దోస్తాని అంటే మీరు జగన్మోహన్ రెడ్డితో కొల్లుడు కావడం వల్లనే ఈరోజు 80,000 క్యూసెక్ల నీళ్లను అడ్డగోలుగా దోసుకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా. ఏం చేస్తున్నారు మీరు? అవన్నీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఈరోజు మా మీద నెడతా ఉన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అంటే కృష్ణాకు సంబంధించిన నీళ్ళ విషయంలో మీరు ఉద్యమాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసిన మోసాలు చాలు. మా నీళ్ళు మేము ఎట్లా కాపాడుకోవాలో, మా నీళ్ళు మీకు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఇవ్వాలనో మేము రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉన్నాము. మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉన్నాము. మా నీళ్ళని మేము కాపాడుకుంటాం. ప్రజలు కూడా మా పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు మా వైపు ఉన్నారు. మేము చేస్తున్న పాలన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా మీరు చేసిన దోపిడీ విషయంలో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పూర్తిగా సీఎం కేసీఆర్ కృష్ణా రివర్ బోర్డుతో సెంటిమెంటెడ్ రాజకీయాలకు తెరలేపుతున్నాడని, ప్రజలు వీటిని అన్నింటినీ గమనిస్తున్నారని చెప్పి కూడా దేవరకద్ర ఎమ్మెల్యే జేఎంఆర్ అంటున్నాడు. త్వరలోనే పెండింగ్ ప్రాజెక్టులపైన స్పెషల్గా దృష్టి సారించి త్వరితగతిన పాలమూరు ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్నగర్ నుండి.